హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము పెరుగుతో కలిపి ఆలూ క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాము. ఈ కర్రీ మామూలుగా ఉండే ఆలూ కర్రీ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా కొత్త టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా సగం కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని గడ్డలు లేకుండా స్పూన్తో కానీ బీటర్తో కానీ చక్కగా బీట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత మామూలుగా ఇంట్లో ఉండే రెగ్యులర్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇందులో 1 ఉల్లిపాయ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 1 క్యాప్సికమ్ని కూడా ఈ విధంగా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని 1 నిమిషం సేపు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డల్ని వేసుకోవాలి. ఈ ఆలూని నేను ముందుగానే ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా కలుపుతూ 1 నిమిషం పాటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చాలా కొద్దిగా ఉప్పు వేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇలా లైట్గా ఉండగానే వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని కడాయిని కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె చక్కగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని 1 పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటిని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటోలు మిక్సీ పట్టేసుకొని టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకొని ఈ టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూడండి, ఇక్కడ నేను 3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉడికించాను. టమాటో కూడా చక్కగా ఉడికిపోయింది కదూ. ఇప్పుడు ఇందులోనే మనం పెరుగులో ముందుగా మసాలాలు కలిపి ఉంచినాం కదా, ఆ పెరుగుని మొత్తంని వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, నూనెంతా చక్కగా పైకి వచ్చేసింది కదూ. ఇలా వస్తే మన గ్రేవీ అన్నది చక్కగా ఉడికిందని అర్థము. ఒకసారి ఇదంతా చక్కగా కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోనే మనకి కావలసినన్ని నీళ్లు వేసుకోవాలి. అంటే మీకు పలచగా కావాలనుకుంటే కొన్ని ఎక్కువగా వేసుకోవాలి, లేదు మనకు కర్రీ చిక్కగా కావాలనుకుంటే తక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు వరకు అయితే నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్ అలాగే ఆలుగడ్డల్ని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, కర్రీ అంతా చక్కగా ఉడికిపోయింది కదా. మరి మీకు పలచగా కావాలనుకుంటే ముందుగానే చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతి పౌడర్ని వేసుకోవాలి. అయితే కసూరి మేతిని తవా పైన వేసి కొద్దిగా గరం చేస్తే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీటిని లాస్ట్లో వేసుకొని చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 30 సెకండ్స్ వరకు అలా ఉంచేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఎంతో టేస్టీగా ఉండే మన ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా మనము పెరుగు వేయడం వల్ల గ్రేవీ కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా డిఫరెంట్గా ఉంటుంది. మరి మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అయితే మనము ఈ కర్రీలోకి పెరుగు తీసుకునేటప్పుడు మనము ఆలుగడ్డలు ఎన్నైతే తీసుకున్నామో దాన్ని బట్టి పెరుగు వేసుకోవాలి.
ఈరోజు ఇక్కడ నేనైతే 1/2 kg వరకు ఆలుగడ్డలు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. అయితే ఈ కొలతని బట్టి మీరు ఆలు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి పెరుగు వేసి చక్కగా కర్రీని చేయండి. మరి ఈ ఆలు కర్రీ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరి కొత్తవారు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.